ఫ్రీయే ఫ్రీయే ఏం లేదు. ఫస్ట్ డే మనిద్దరం అనుకున్నాం కదా, ఇద్దరి మధ్య కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప కరెక్ట్ గా కాపురం చేయలేమని. మరి నీ మీద నాకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది, నీకు నా మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఇవాళ నుంచి మనిద్దరం భార్యాభర్తలుగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎనీ ప్రాబ్లం? ఏంటి ఏడుస్తున్నావా? ఏ ఒళ్ళు బాగోలేదా? మూడ్ బాగోలేదా? లేకపోతే నేను నచ్చలేదా? చూడు, నచ్చని మగవాడు బెడ్రూమ్లోకి వస్తే ఆడదానికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. Am I right? I think I am always right. దట్ మీన్స్ ఇంకా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. ఓకే, నువ్వు నన్ను ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటావో, ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నన్ను నీ గదిలోకి రమ్మంటావో అంతవరకు నీ జోలికి రాను. నో, నాకేం తొందర లేదు. అండర్స్టాండ్ చేసుకో, బాగా ఆలోచించుకో, తర్వాత పీలు తప్పకుండా వస్తాను. హలో హలో హలో, ఏమండి మాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తోస్తారా? కొంచెం ప్లీజ్, కొంచెం తోయండి. థ్యాంక్ యూ. కొంచెం ఇంకొంచెం, కొంచెం ఫోర్స్గా. గుడ్ గుడ్ గుడ్. ఏమండి మాట, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడేనండి, ఆ గుడి దగ్గర. టీచర్ రామాదేవి గారెడ్డిగా? అవునండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. కమాన్. నాకు తెలుసండి, మా చెల్లకి ఆమె చెప్తుంది. ప్రియా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా? ఆయన గురించేగా? అవును. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసేదేముంది, మాట్లాడేదేముంది. ప్రియా, ఇందులో ఆయన తప్పేం లేదు. నువ్వే ఆయన్ని అపార్థం చేసుకున్నావు. నేను ఆయన అపార్థం చేసుకున్నానా? ఆయన నన్ను అపార్థం చేసుకున్నారా? ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. మీ ఇద్దరి మధ్య కాలం కలిసి రాలేదు అంతే. నిన్ను కలుసుకోకూడదని కానీ, నిన్ను పెళ్లి చేసుకోకూడదన్న అభిప్రాయం కానీ ఆయనకి ఏ క్వశ్చనా లేదు. నువ్వు కబురు చేయగాని నిన్ను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరారు. కానీ దారిలో వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేర్చారని కబురు రాగానే అక్కడికి వెళ్లారు. వెళ్లేసరికి వాళ్ళ నాన్నగారు పోయారు. ఇక ఆ కార్యక్రమంలో పడిపోయారు. అక్కడ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ నీ పెళ్లి జరిగిపోయింది. ప్రియా, నేను నిజం చెప్తున్నాను. ఆయన మనిషిగా లేడు. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో నాకు భయంగా ఉంది. నిజంగానా? అవును, అందుకే ఇంత అర్జెంటుగా వచ్చాను. ప్రియా, ఏదో ఒక రకంగా ఒక్కసారి మా ఇంటికి రావా? మీ ఇంటికా? నేను ఎలా రాగలను? ఏ ఎలా రాగలను చెప్పండి. నిన్ను చూడకపోతే ఆయన పిచ్చివాడైపోతాడు. ఒక పని చేస్తాను, మీ అత్తగారితో మాట్లాడి రేపు నా పుట్టినరోజుకి ప్రియన్ మా ఇంటికి తీసుకెళ్తానని అడుగుతాను. ఒప్పుకుంటుందా? ఇప్పుడు వద్దులే, నా మాట వింటు. అదేమిటమ్మా, ప్రియ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఇంట్లో పిల్లలాగా కలిసిమెలిసి తిరిగేది. ఇప్పుడు మీ ఇంటి కోడలైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నా పుట్టినరోజుకి సరదాగా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కాకపోతే త్వరగా పంపించు. ప్రియా, ఎలా ఉన్నావు? రాణివాసం ఎలా ఉంటుంది? ఎంత పెద్దదాని అయిపోయావు. పెద్ద ఇంట్లో ఉంటున్నాను కదా. నువ్వు వస్తావని అనుకోలేదు.
నువ్వు పిలుస్తావని నేను అనుకోలేదు. రా కూర్చో. ఏ అలా దూరంగా నిలబెట్టా? మన ఇద్దరి మధ్య మిగిలింది దూరమే కదా. ఆ దూరం ఎవరు చేసుకున్నారు? ప్రియ ఆకాశం చందమామనొద్దనుకుంటుందా? అనుకోకపోతే అమావాస్య ఎలా వస్తుంది? కానీ ఆ అమావాస్య శాశ్వతం కాదుగా. మన ఏర్పాటు కూడా శాశ్వతం కాదు. ప్రియా, అవును, నువ్వు నన్ను అక్కర్లేదనుకున్నావని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నువ్వు నన్ను కావాలనుకున్నావని, పరిస్థితులే మనల్ని కలవనివ్వలేదని తెలుసుకున్న తర్వాత నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదు బావా. ప్రియా, నేను ఇంకా నీ మనసులో బావుగా మిగిలిన్నానా? ఉండబట్టేగా ఇంత దూరం వచ్చాను. అయితే ఈ దూరం ఇంకా దూరంగానే ఉండిపోతుందా? అది నిన్ను బట్టి ఉంటుంది. ప్రియా, నువ్వు దగ్గర చేర్చుకోవాలి అనుకుంటే దగ్గర అవుతాను. అంటే నీతో వచ్చేయాలనుంది. ప్రియా, తప్ప కాదు. పెళ్ళై కాపురం చేస్తూ కాపురం చేస్తే తప్పు, చేయకపోతే అంటే ఇంతవరకు నేను ఆ రాణివాసానికి కోడల్ని మాత్రమే. ఆయనకి ఇంకా భార్యని కాలేదు. ఏ ఆయన బయట చాలా మందికి భర్త. ప్రియా, ఆయన పెళ్లి చేసుకున్నది తనకు పెళ్ళైందని చెప్పుకోవడానికి, ఆ దివాణానికి ఒక కోడలు వచ్చిందని తృప్తి పట్టడానికి, తన తల్లి కోరిక తీర్చడానికి. అందుకే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. బావా, నన్ను తీసుకువెళ్ళటానికి నీకు ధైర్యం ఉంటే నీతో రావడానికి నాకు సాహసం ఉంది. ప్రియా, ఏమిటి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇది చెడు, ఇది మంచి అని ఆలోచిస్తూనే మీలాంటి వాళ్ళు జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తన కొడుకేమిటో ఆమెకు బాగా తెలిసిండి కూడా ఈ పెళ్లి చేసింది. ఎందుకని? స్వార్థం కోసం కాదా? అతనేమిటో అతనికి కూడా బాగా తెలుసు. తెలిసిండు కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. ఎందుకని? తన తల్లి మాట నిలబెట్టాలన్న స్వార్థం కోసం. ఇలా ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మీ స్వార్థం మీరు చూసుకుంటే తప్పే ఉంది. వెళ్ళండి. ప్రేమించుకున్న వాళ్ళ కథలన్నీ విషాదాంతాలు కావు, సుఖాంతాలు కూడా అవుతాయని నిరూపించుకోండి. వెళ్ళండి, వెళ్ళండి.